ఒకసారి ఈ వీడియో చూడండి ఒకసారి. చూసారు కదా వీడియో. ఆ వీడియోలోని ఆమె ఏమంటుందంటే ఒక సెక్యూరిటీ గార్డ్ని నా బూట్లు ఏతున్నాయి ఆ బూట్లన్నీ కూడా నీ నాలుగుతో నాకిస్తాను, నువ్వేమనుకుంటున్నావు నా గురించి అని చెప్పేసి విర్రవీగిపోయింది మాట. చూడండి ఒకసారి. సెక్యూరిటీ గార్డ్ అంటే ఎంత నీచమా. వాళ్ళు పేద ప్రజలే కదా, వాళ్ళకి పాపం అవ్వక ఒక వేరే పని ఏం దొరక్క పాపం వాళ్ళు ఆ పనిలో అయితే జాయిన్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ కుటుంబాన్ని కూడా అందరూ కూడా పోషించుకుందాం అని చెప్పేసి వచ్చి అక్కడ వాళ్ళ యొక్క జీవనాధారాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ ఆవిడ యొక్క మాటలు మీరు హిందీలో మీకు అర్థం అవ్వలేదేమో, నాకు నాకు అర్థమయ్యే మాట. చూడండి ఒకసారి. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లోని ఆవిడ జీవిస్తూ ఉంది. ఇటువంటి క్రమంలోనే ఒక పార్సిల్ తీసుకుని ఒక వ్యక్తి వచ్చాడనమాట. ఆ వ్యక్తి సరైన సమాధానం చెప్పలా. అడ్రస్ కూడా సరైనది చెప్పలేదు. ఇటువంటి క్రమంలోనే ఎవరైనా కానీ ఏమనుకుంటారు, ఎందుకంటే ఆ సెక్యూరిటీ యొక్క పూర్తి బాధ్యత ఆ సెక్యూరిటీ గార్డ్ మీద ఉంది కదా. ఆ వ్యక్తి అనెసెసరీగా లోపలికెళ్ళిపోయి ఎవరైనా ఏదైనా చేస్తే గనక సెక్యూరిటీ గార్డ్ మీదకే వస్తదనమాట. అందుకని చెప్పేసి తన యొక్క డ్యూటీ పరంగా తన డిసిప్లిన్ తోటి ఆ ఎవరైతే ఈ ఆర్డర్ తీసుకొచ్చాడో ఆర్డర్ వ్యక్తినైతే ఆపాడక్కడ. ఎప్పుడైతే ఆర్డర్ తీసుకొచ్చిన వ్యక్తిని ఆపాడో అతనైతే ఆమెకు ఫోన్ చేసాడు. ఫోన్ చేసిన వెంటనే ఆమెనైతే కిందకొచ్చి అత్యంత దారుణంగా బూతులతోటి లాస్ట్‌కి ఈ బూట్లు ఏతున్న ఆ బూట్‌తో అయితే అతను కొట్టడం కూడా జరిగింది. అది మీకు చూపించలేదు నేను, చాలా దారుణంగా ఉందని. అంతేకాకుండా ఆ బూట్‌నన్నీ కూడా నేను నాకిస్తా అని చెప్పేసి ఆ బూట్‌తో అయితే అతన్ని విపరీతంగా కొట్టడం జరిగిందన్నమాట. చూడండి నేటి సొసైటీ ఎంత దారుణంగా ఉందో. డబ్బులుంటే ఇంత దారుణంగా బహిరంగంగా బరితెగిస్తారా? అంటే పేద ప్రజలంటే కనీసమైన మర్యాద లేదు. కనీసమైన విలువ లేదు మాట. వాళ్ళ కుటుంబ పోషణ కోసం వచ్చి అక్కడ సెక్యూరిటీ గార్డ్‌గా పాపం చేస్తా ఉన్నాడు. లేకపోతే అతనికి ఏంటి కర్మ? చెప్పండి ఒకసారి. అందుకని చెప్పేసి మీ కింద ఉన్నాడని చెప్పి, లేదా మీ బ్లాక్ ఒక సెక్యూరిటీ గార్డ్ చేస్తున్నాడని చెప్పేసి ఎంత చులకనగా చూడడం కరెక్ట్ కాదు. నిజంగా చాలా బాధ అనిపించింది కాబట్టి ఈ వీడియో చూశాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో, ఎవరైతే ఈమె ఉందో ఈమెకి ఎటువంటి శిక్ష పడాలి, తగువైన శిక్ష పడాలని చెప్పేసి కోరుకుంటూ దాన్ని షేర్ కూడా చేస్తారని కోరుకుంటున్నామాట. చూసారు కదా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.